తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ గుండెపూడి సుధీర్ శర్మ గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, కొంతమంది గ్రహ బాధ పూజలని, అలాగే శని బాధ విముక్తి కోసం పరిహారాలని చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. అలానే జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పినట్టుగానే అవి చేయించుకోవడమే కాకుండా వాటితో పాటు వాళ్ళు ఆ మాలలని, ఈ మాలలని, ఇది ధరించండి, అది ధరించండి అని చెప్తూ ఉంటారు. ఇలా ఎంత చేసినా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఉపశమనం కనిపించదు. ఇంకా ఇంకా కష్టాల పాలైపోతూ ఉంటారు, అటు ఆర్థికంగా కూడాను. అసలు రియల్ పరిహారానికి వాళ్ళు చెప్పేది నిజమా కాదా అన్నది, ఆ ఫేక్ పరిహారాలకి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? వాటిని ఎలా గుర్తించవచ్చు అంటారు? బాధల్లో ఉన్న వాళ్ళని ఇంకాస్త బాధల్లో నెట్టేటువంటి ప్రయత్నాన్ని చాలా మంది పురోహితులు చేస్తున్నారు, చాలా మంది జ్యోతిష్కులు చేస్తున్నారు. వాడికే డబ్బులు లేక మన దగ్గర బాధలు చెప్పుకోవడానికి వస్తే నువ్వు అది చేయించు, ఇది చేయించు, అది చేయించు, ఇది చేయించు అని చెప్పేసి లక్షలు 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 తీసుకుంటూ ఉంటే ఇంకాస్త తప్పులో పోతాడు. అవునా? ప్రతిదానికి నాన్న మంత్రం, తంత్రం, యంత్రం మూడు ఉంటాయి. మంత్ర పరిహారం అనేటువంటిది తగిన వాళ్ళు చేసుకోవచ్చు. యంత్ర పరిహారం అనేటువంటిది కొంతమంది చేసుకోవచ్చు. తంత్ర పరిహారం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు చేయవచ్చు. దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు. తంత్రం ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, దాంట్లో పెద్ద సమస్య కూడా, అంటే అది పెద్ద కష్టతరమైనటువంటి పరిస్థితులు కూడా కాబోలు. నిజంగా చెప్పాలి అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కుజదోషాలు, అలాగే ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, జన్మ శని, శని మహర్దశలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో శని ఎక్కువగా బాధ పెడుతున్నాడు అనుకుంటారు. నిజంగా ఒక మాట చెప్పాలంటే నాకు జరిగినటువంటి ఉన్నతమైనటువంటి యోగాలన్నీ కూడా శని మహర్దశలోనే జరిగింది. శని మహర్దశలోనే చాలా ఉన్నతమైనటువంటి యోగాలు మొత్తం అనుభవించాను నేను చాలా వరకు. అవన్నీ కూడాను భవిష్యత్తుకు పనికొచ్చేటువంటి ప్రణాళికలే ఆ సమయంలో నేను చేసుకున్నటువంటి కూడా. అంటే శని ఒక్కడే మనల్ని బాధ పెట్టడు, మిగిలిన గ్రహాలు కూడా. సింపుల్ నాన్న, మంచివాడు చెడ్డ స్థానంలో ఉంటే దాని ప్రభావాన్ని చూపిస్తాడు, కానీ వీడి ప్రభావాన్ని చూపించలేడు కదా. బృహస్పతి ఉన్నాడు, బృహస్పతి నీచంలో ఉన్నాడు. ఆటోమేటిక్గా ఆ నీచంలో ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో, స్థాన బలం అంటాం, ఆ స్థాన బలం ఏదైతే ఉంటుందో దాని ప్రభావమే మనం చూపిస్తుంది. కానీ గ్రహ ప్రభావం ఎంతవరకు చూపించగలుగుతుంది మనకి కదా. తద్వారా ఏమవుతుంది అంటే ఆ గ్రహం కూడా అక్కడికి వచ్చేసరికి దాని స్వభావం మార్చుకుంటుంది, మన మీద చూపించేటువంటి ప్రభావం వేరే ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళల్లో అతి ఎక్కువగా శనీశ్వరుడు గురించి మనం చాలామంది బాధపడుతూ ఉంటారు. శనీశ్వరుడు అసలు కర్మకారకుడు, మనకుండేటువంటి కర్మను మొత్తం తీర్చేటువంటి వాడు ఆయనే, ఎవ్వరు లేరు. ఒక మాట చెప్పాలంటే ఏళ్ళనాటి శని ఉంది నాన్న, 7.5 సంవత్సరాలు శని పడుతుంది. మన రాశి కంటే ముందు రాశి, మన రాశి, మన తర్వాత రాశి 2.5 సంవత్సరాలు ఉంటాడు. 7.5 సంవత్సరాలు. ఈ 7.5 సంవత్సరాల్లో ధనం, మనకు వచ్చేటువంటి ఇది కానీ, ఆయుష్ కానీ, కుటుంబం, ఈ మూడింటిని దెబ్బ కొడుతూ ఉంటాడు. ఈ మూడింటిని దెబ్బ కొడితే వీటి పట్ల మనం జాగ్రత్త వహిస్తామా లేదా? అంటే మనల్ని జాగృత పరిచేటువంటి గ్రహమే శనీశ్వరుడు అని చెప్తాను నేను. మనం ఏవైతే పాపాలు, తప్పులు చేశామో వాటి ఫలితం కూడా 7.5 సంవత్సరాల్లోనే అనుభవిస్తాం. అయిపోయింది ఫిల్టర్. మనం చేసిన పాపాలని, తప్పుల్ని ఫిల్టర్ చేసే గ్రహాలు ఇంకేమున్నాయి? శనీశ్వరుడు తప్పితే. అందుకనే చూడండి, 7.5 సంవత్సరాల్లో కోటీశ్వరుడు కూడా ఒక్కోసారి ఈ నెల మీదకి రావచ్చు, భూమి మీదకి, కింద స్థాయికి. అవునా? కొంతమందికి కుటుంబం చక్కగా ఉండే కుటుంబం కూడా చిన్న భిన్నం అయిపోతుంటుంది. కొంతమందికి మంచి హెల్దీగా ఉంటారు, వాడికి ఏ రకమైనటువంటి ఆహారపు అలవాట్లు, చెడ్డ అలవాట్లు ఉండవు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు నాన్న, ఒక మంగళవాద్యం వాయిస్తుంటాడు ఒక అతను. కాఫీ కూడా తాగడు నాన్న, క్యాన్సర్తో చనిపోయాడు ఏళ్ళనాటి శనిలో. కాఫీ కూడా తాగడు, ఒక్కప్పుడు కూడా తినడు, భోజనం చేస్తాడు చక్కగా, మందు లేదు, గిందు లేదు, ఏ రకమైనటువంటి అలవాట్లు లేవు. ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పిల్లలు ఎవరైనా చెడుగా ప్రవర్తిస్తుంటే తిట్టేవాడు. అలాంటి వ్యక్తి ఉన్నట్టుండి క్యాన్సర్తో పోయాడు. ఏంటి మరి కారణం? గ్రహస్థితే కదా కదా. అంటే ఈ కర్మని విముక్తి కలుగు చేసేటువంటి లక్షణాలు ఒక శనీశ్వరుడికి మాత్రమే ఉంటాయి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కర్కాటక రాశి వారికి రాబోయేటువంటి రోజులు గ్రహస్థితి చెప్తాను, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి చెప్తాను నేను. కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మకర, కుంభ, మీన రాశులు, ఈ రాశుల వాళ్ళకి ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళల్లో కర్కాటక రాశికి అష్టమ శని,
వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని, మకర రాశి వారికి ద్వితీయ శని, కుంభరాశి వారికి జన్మశని, మీనరాశి వాళ్ళకి ద్వాదశ శని. మార్చి 20వ తారీఖు తర్వాత శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశికి మారుతున్నాడు. అప్పుడు మరలా సింహరాశికి ధనస్సు రాశికి కూడా మరలా ప్రభావం చూపిస్తుంది. ఇన్ని రాశుల వాళ్ళకు కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంటారు. దీంట్లో ముఖ్యంగా ఏంటి, శనీశ్వరుడు వాహన ప్రమాద కారకుడు కూడా అవుతూ ఉంటాడు. యాక్సిడెంట్స్ జరగడం, కాలో చెయ్యో విరిగిపోవడం, మనిషి చనిపోవడాలు, ఇవన్నీ కూడాను శనీశ్వరుడు వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. మనం మగవాళ్ళు ఎక్కువగా వాడేటువంటి ఇనుప వస్తువులే ఉంటాయి, వాహనాలే కదా, ట్రాన్స్పోర్ట్. ఇప్పుడు బస్సులో పోతూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతుంది, కొంతమంది బతుకుంటారు, కొంతమంది చనిపోతుంటారు. దానికి కారణం కూడా వాళ్ళ గ్రహస్థితి అని చెప్పుకోవడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు. ఇలాంటి ఈ రాశుల వాళ్ళకి కర్కాటక, సింహ, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీన, రాబోయే రోజుల్లో మేషరాశి, ఈ రాశుల వాళ్ళందరికీ కూడాను శనీశ్వరుడి ప్రభావం అంతో కొంత చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అష్టమ శని, అర్ధాష్టమ శని వచ్చినప్పుడు వాహన ప్రమాదాలు చాలా జరుగుతూ ఉంటాయి. తప్పనిసరిగా వాళ్ళ జాతకంలో శనీశ్వరుడు బాగున్నా, అర్ధాష్టమ శని, అష్టమ శని అంటే 8వ స్థానంలో కానీ మన రాశి నుంచి 4వ స్థానంలో కానీ శని ఉంటే తప్పనిసరిగా చిన్న ప్రమాదమైన, అరే నేను వచ్చాను రా గుర్తుపట్టుకోరా అని చెప్పి మనకు గుర్తు చేసిపోతూ ఉంటాడు. చిన్న ప్రమాదమైనా సరే, ఆడవాళ్ళు రోజు వంట చేస్తుంటారు నాన్న, ఒక్కో రోజు ఉన్నట్టు చాకు దిగిపోతుంటాయి, అవునా? అవి కూడా దీనికి సంబంధించినటువంటి ప్రభావాలనే చెప్తాను. అయితే పరిహారాలు చేయించుకుంటున్నప్పుడు మనకి అవి దీనికి కరెక్ట్ పరిహారాలైనా, దీని వల్ల మనం బయట పడతామా చేయించుకోవడం వల్ల, అవి ఎలా తెలుసుకోవచ్చు అంటారు? ఇది ఒక మాట చెప్పాలి అంటే, ప్రతి గ్రహానికి మనం చేయించుకునేటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో, మంత్రాలు, యంత్రాలు, జపాలు, తంత్రాలు, ఇవన్నీ కూడాను, వీటన్నిటికంటే కూడాను మనకుండేటువంటి దోషంతో భగవంతుడికి పూజ చేసి ఎదుటివాడికి సహాయం చేసేటువంటి పరిహారాలు చాలా ఉన్నాయి నాన్న, చాలా ఉన్నాయి. సింపుల్గా మన ఇంట్లో మనం చేసుకునేటువంటి పరిహారం. అంటే అలా మనం ఇంట్లో చేసుకోవడం వల్ల కూడా ఆ పరిహారం నుంచి మనకి బయట. ఇప్పుడు వేరే బ్రాహ్మడు చేస్తున్నాడు, ఆయన శ్రద్ధగా చేస్తున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితుల్లో మన పని మనం శ్రద్ధగా చేస్తాం కదా. మన గ్రహం బాగుండకపోతే మనం శ్రద్ధగా చేస్తాం కదా. అట్లానే రవి గ్రహం బాగాలేదు అనుకుందాం, చక్కగా గోధుమ రవ్వతో కేసరి చేయండి, ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి, దాంతోపాటు ₹1 దక్షిణ ఇవ్వండి. చంద్రుడు బాగలేదు, మనశ్శాంతి, మనఃకారకుడు బాగలేదు, చక్క పాయసం చేయండి, బియ్యంతో బెల్లం వేసి పాలు పోసి, అది కూడా ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి, దాంతోపాటు ₹1, ₹2 దక్షిణ ఇవ్వండి. కుజుడు బాగలేదు, కందిపప్పుతో సాంబార్ అన్నం తయారు చేసి పెట్టండి. బుధుడు బాగలేదు, పెసలు తీసుకొచ్చి గుగ్గులు తయారు చేసి పనిచేసేయండి. గురుడు బాగలేదు, శనగలు తీసుకొచ్చి గురువారం రోజున చక్కగా గుగ్గిళ్ళు చేసి అందరూ పంచిపెట్టండి. శుక్రుడు బాగలేదు, బొబ్బర్లు తీసుకొచ్చి గుగ్గిళ్ళు చేసి తయారు చేసి పంచండి. అలాగే శని బాగలేదు, నల్ల నువ్వులు, బెల్లం చక్కగా దంచి తీసుకెళ్ళి కొద్దిగా ఆవుకు పెట్టేసేయండి, అయిపోతుంది. అలానే రాహు బాగలేదు, మినప వడలు చేయండి, ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి, వాళ్ళ ఆకలి తీరుతోంది. గ్రహం సాక్షాత్తు మన దగ్గరకు వచ్చి తీసుకుంటోంది. ఆ గ్రహమే మన దగ్గరకు వచ్చి మనం వెళ్ళి ఇస్తున్నామంటే వాళ్ళు తీసుకుంటున్నారు అంటే ఆ గ్రహ రూపంలో వాళ్ళని చూస్తున్నాం, మనం ముష్టి వాళ్ళ రూపంలో చూడకూడదు. వాళ్ళని మన దోషాన్ని పరిహారం చేయడానికి వచ్చినటువంటి ఏ గ్రహం అయితే అనుకుంటున్నామో ఆ గ్రహ రూపంలో వాళ్ళని గౌరవంతో, భక్తితో ఇవ్వండి ప్రసాదాన్ని. కేతువు బాలేదు, ఉలవలు ఉంటాయి, చక్కగా నానబెట్టేసి మంచిగా బెల్లం కలిపి ఆవుకు పెట్టండి. వీటి వల్ల ఏమైనా నష్టం ఉందా? ఎవరికన్నా ఖర్చు ఉందా పెద్దగా? ఏమన్నా ప్రశాంతంగా మనమే తీసుకెళ్ళి స్వయంగా మన చేతులతో పెడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళ కళ్ళల్లో కనపడేటువంటి ఆనందం ఏదైతే ఉందో అదే ఆ గ్రహస్థితి యొక్క ప్రతికూలత వెళ్ళి అనుకూలత అనేది మనం స్వీకరించాలి తప్పనిసరిగా. తద్వారా ఇట్లాంటివి చేయడం ద్వారా ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవున్నా తప్పనిసరిగా, కాకపోతే కొన్ని ఎక్కువ వారాలు చేయాల్సి ఉంటుంది. ఆ వారాలు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా చేసిన వారానికి చేయని వారానికి కూడా మన మానసిక స్థితి, మన ఆర్థిక స్థితి తేడా కనపడుతుంది గ్యారంటీగా. ఒక 4 వారాలు ఇచ్చాం, ఒక వారం ఇవ్వలేకపోయాం, ఆ వారం అంతా కూడా ఇచ్చిన వారం అన్ని కూడా హ్యాపీగా ఉంటాం, ఇవ్వని వారంలో కొంచెం ఏదైనా సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇవి మనం గ్రహిస్తే అసలు వేరే అక్కర్లేదు. అసలు వేలకు వేలు నష్టపోయాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, వీళ్ళ దగ్గరికి వెళ్ళాం అని చెప్పుకోవాల్సిన అవసరం. ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే, నా దగ్గర ఒకళ్ళు వస్తారు, ఇంకోళ్ళ దగ్గరికి పోతారు, మళ్ళీ వాళ్ళు చెప్తారు, ఇంకోళ్ళ దగ్గరికి పోతారు, మళ్ళీ వాళ్ళు చెప్తారు, ఇంకోళ్ళ దగ్గరికి పోతాను. ఉన్న డబ్బులు మొత్తం ఏదో సామెత చెప్పినట్టు ప్రజల సొమ్మేమో రాజుపాలు, రాజు సొమ్మేమో రాళ్లపాలు అని ఇట్లానే ఉంటుంది పరిస్థితి అంతా కూడా. కాబట్టి ఇలా చేయకుండా ఈ విధంగా సూక్ష్మంలో మోక్షం తప్పనిసరిగా చాలా బాగుంటుంది. చాలా మంచి పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.